ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అవునండి. మరి వాక్యం ద్వారా మనం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏది ఎంత మాత్రము లేదు. అవును కదండి. మన యేసయ్యకు సమస్తము సాధ్యమే. ఈరోజు నీవు అనుకోవచ్చు, నేనేమీ చేయలేను, నాకేది సాధ్యం కాదు అనుకుంటున్నావా? కానీ దేవుడు అంటున్నాడు, నీవు నమ్ము, నా యందు విశ్వాసముంచు, సమస్తము సాధ్యం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ప్రార్థన చేయడం నీ వంతు. ప్రార్థన చేయడానికి విసిగిపోవద్దు, కృంగిపోవద్దు, కానీ విశ్వాసంతో ఆయన అడగడానికి నీవు సిద్ధంగా ఉండు. ఆయన నీవు అడిగిన ప్రతీది ఇవ్వడానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. మనం ముందుకు వెళ్ళినట్లయితే, దేవుడు మనకి లోకంలో ఒక పవర్ఫుల్ వెపన్ ఇచ్చాడండి. చాలామంది ఆ వెపన్ ఉపయోగించడం అనేది రావట్లేదు. అది ఎంత పవర్ఫుల్ అంటే దానితో మనం ఏదైనా జయించవచ్చండి. మన జీవితంలో ఏదైనా, ఇది సాధ్యం కాదు, ఇది దీనితో చేయలేము అనేది ఏమీ లేదండి. ఆ వెపన్ మన చేతిలో ఉంటే ఏదైనా మనకు సాధ్యమే. అదే వెపనో తెలుసండి? ప్రార్థన అనే వెపన్ దేవుడు మనకిచ్చాడండి. దాన్ని మనం ఉపయోగించే పద్ధతిలో మనం ఉపయోగించినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి నీవు నేను కూడా మరి ఆ ప్రార్థన అనే వెపన్ని ఉపయోగించడం మొదలు పెడదామా? మరి వాక్యంలో మరి మన దేవుడు అసాధ్యాలని సాధ్యం చేయగలిగిన వాడు. మన దేవుడు సమస్తాన్ని సాధ్యం చేసే దేవుడు. మనం నమ్మినట్లయితే మరి ఆయన కార్యాన్ని చూడగలుగుతాం. మరి ఈ సమయంలో మనం ఒక పాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎందుకు పనికిరాని ఎండిన ఎముకలలోన నీ జీవాన్ని మరలా నింపావు, ఎందుకు పనికిరాని ఎండిన ఎముకలలోన నీ జీవాన్ని మరలా నింపావు. నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నీ చల్లని చూపే చాలు యేసయ్యా. నా బలము కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నీ చల్లని చూపే చాలు యేసయ్యా. నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదా, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదా. నన్ను కన్న వారి కన్న మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా. ఆమేన్. చూసారా, మళ్ళీ కన్న వారి కంటే మిన్నగా ప్రేమించిన దేవుడు మన యేసయ్య. మరి యెహెజ్కేలు 37వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదివినట్లయితే, దేవుడు ఎండిపోయిన ఎముకలకి జీవాన్నిచ్చాడు. ఎండిన ఎముకలకి జీవాన్నిచ్చిన దేవునికి నీ జీవితంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? చెప్పండి. మరి మన దేవుడు అసాధ్యాలని సుసాధ్యం చేయగల దేవుడు. మరియు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంత మాత్రము సాధ్యం కానిది మరి ఎవ్వరికి ఇది జరగనే జరగదు. అటువంటి గొప్ప కార్యం, కన్నీ విని ఎరుగని గొప్ప కార్యం, మృతతుల్యమైన సారా గర్భం నుండి దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. మరి డాక్టర్స్కి సహితం చేయలేని గొప్ప కార్యాలు, ఈ లోకంలో ఎవ్వరు చేయలేని గొప్ప కార్యాలు మన యేసయ్య మాత్రమే చేయగలడు. ఆమేన్. అది కూడా నీవు నమ్మినట్లయితే. మరి బైబిల్ గ్రంథంలో మరి ఒకరిని చూసినట్లయితే, మరి ఎస్తేర్ గారిని మనం చూసినట్లయితే, మరి ఒక్కసారి ఆయనను స్తుతించకుండా ఉండలేం కదండి. ఆమేన్. మరి ఎంతగా ఆయన చేసిన కార్యాలు మనం చూస్తూ ఉంటే, మరి వింటూ ఉంటుంటే ఆయన స్తుతించకుండా మనం ఉండలేమండి. మన దేవుడు శాసనాలనే మార్చేశాడు. ఒకసారి రాజుగారి యొద్ద నుండి ఒక శాసనం బయటికి వెళ్ళినట్లయితే దానిని మార్చడం ఎవ్వరి తరము కాదు. కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. దేవునికి స్తోత్రం.
మూడో వ్యక్తిగా మరి ఒకరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గిడ్యోన్. మనందరికీ తెలుసు. మరి గిడ్యోను మరి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 16 వచనాలు మనం చూసినట్లయితే, మరి బైబిల్ గ్రంథంలో మరి ఇశ్రాయేలీని చూసినట్లయితే దేవుడు ఐగుప్తు దేశం నుంచి, ఆ భయంకరమైన ఫరో చేతిలో నుంచి, ఆ భయంకరమైన శ్రమల నుండి విడిపించి తప్పించి పాలు తేనెలు ప్రవహించేటువంటి గొప్ప దేశానికి, దేవుడు ఆశీర్వాదకరమైన దేశానికి నడిపిస్తాడు. కానీ ఇశ్రాయేలీయులు ఎంత మాత్రం కృతజ్ఞత లేకుండా, కృతజ్ఞతాహీనులుగా ఏ తప్పు అయితే చేశారో మరలా అటువంటి తప్పులు చేస్తూనే దేవుణ్ణి బాధ పెట్టడం మొదలుపెట్టారు. తద్వారా ఆయనకి కోపం వచ్చి 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగిస్తాడు. మరి ఆ శ్రమలను బట్టి వీరు ఇన్ని తప్పులు, ఇన్ని పాపాలు చేసినా, ఎంతగా దేవుణ్ణి బాధ పెట్టినా మరలా వీరు ప్రార్థిస్తారండి. దేవా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడని ప్రార్థించినప్పుడు దేవుడు మరలా వారి ప్రార్థన వింటాడండి. చూసారా, మనం ఎన్ని చేసినా, ఎన్ని తప్పులు చేసినా దేవుణ్ణి ఎంత అనుదినము మనం బాధిస్తూనే ఉంటాం. అనుక్షణం ఆయన్ని మనం బాధకు గురి చేస్తూనే ఉంటాం. అయినప్పటికీ మన దేవుడు క్షమించే దేవుడు. క్షమిస్తాడండి. ఇజ్రాయేల్ని క్షమించి ఎంత ప్రేమిస్తాడంటే మరలా వారిని రక్షించడానికి తన దూతని పంపిస్తాడండి. చూడండి, ఒకసారి మనం చూసినట్లయితే మనుషులుగా మనమైతే క్షమించలేం కదండి. ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళని క్షమించడానికి మనకి చాలా టైం పడుద్ది. అయినప్పటికీ అంత టైం పట్టినా మనం క్షమించలేం. వాడు తప్పు చేశాడు, వాడిని ఎందుకని క్షమించాలనుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. మనలాంటి దేవుడు కాదండి. మనుషుల్లాంటి వాడు కాదండి. దేవుడు ఆయన గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, దాక్షిణ్యం గల దేవుడు. మన దేవుడు కృపా సమృద్ధి గల దేవుడు అండి. ఆయన ఎంతో ప్రేమతో ఆయన మరి తన దూతనే పంపిస్తాడండి. పంపించినప్పుడు ఆ స్థలంలోకి మరి బైబిల్ గ్రంథంలో మరి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడని అతనితో అనగా. చూసారా, మరి గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగ చాటున దాక్కున్నాడంటే. చూసారా, గిద్యోను ఒక పిరికివాడు, గిద్యోను భయస్థుడు. అయినప్పటికీ తను చెప్తా ఉంటాడు, ఇంకా కిందకి వెళ్ళినట్లయితే తను ఏమని చెప్తా ఉంటాడంటే, నా కుటుంబంలో మనుష్య గోత్రంలో నేను ఎన్నిక లేని వాడిని, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను. ఆయన తానెంత తక్కువగా ఎంచుకుని నేను అందుకు పనికిరాను, నేను అందుకు యోగ్యుడు కాదని యేసయ్యతో చెప్తా ఉంటాడండి, దేవుని దూతతో. దేవుడు అంటాడు, అయితే ఏంటి నీకు నేను తోడై ఉన్నాను. నువ్వు ఒక్క మనుషునే చంపినట్లుగా మిద్యానీయులందరినీ నువ్వు హతము చేస్తావని చెప్తున్నాడు దేవుడు. చూసారా, మనం అనుకుంటాం నేనేమి చేయలేను, నేను ఎందుకు పనికిరాను, నాకేమి శక్తి లేదు, బలం లేదు, నేనేం చేయలేను అంటావు. నువ్వు నిజంగానే నువ్వేమి చేయలేవు. అవునండి, మనం ఎవ్వరం ఏమీ చేయలేము. మనకి ఏది సాధ్యం కదండి. ఆయన కృప లేకపోతే సమస్తము వ్యర్థం. ఆయన దయ లేకపోతే మనం నిలిచి ఉండలేమండి. దేవుని కృపతో మాత్రం మనం జీవిస్తున్నాం, మనం బ్రతుకుతున్నాం, మనం జీవిస్తున్నాం. అనుక్షణం మనం ఎంత క్షేమంగా సురక్షితంగా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. మనం ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతించడం మనం అనుదినంగా మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలండి. ఆయన చేసే మేలు మనం లెక్కించలేం. ఆయన చేసే మేలు మన ఊహకు కూడా అందనివి. ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువగా చేసుకోకూడదండి. దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడండి. ఎందుకు పనికిరాని వారే ఆయనకు కావాలండి. ఎందుకంటే బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకుంటానని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన స్తుతించడం మొదలు పెడతామో మన పరిస్థితులు మారిపోతాయి. మళ్ళీ మనం తక్కువగా చేసుకుని, మళ్ళీ మనం నిరుత్సాహపరుచుకుని, నేనేమి చేయలేనని మనం అనుకోవడం కదండి. ఆధారపడు దేవునిపై, దేవుని నమ్ము, ఆయనపై నీ సమస్త భారాన్ని ఆయనపై వేసినప్పుడు దేవుడు సమస్తాన్ని సరిచేస్తాడు, సరిదిద్దుతాడు. ఒక గొర్రెల కాపరి, నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, దావీదు ఒక గొర్రెల కాపరి, తండ్రి చేత ప్రేమించబడలేదండి, తండ్రి చేత ద్వేషించబడ్డాడు, తోడబుట్టుల చేత ద్వేషించబడ్డాడు. కానీ దేవుడు దావీదును ఎన్నుకున్నాడండి. ఎంతగా ఎన్నుకున్నాడంటే, ఒక గొర్రెల కాపరి దేవుడు ఇశ్రాయేలీలకే రాజుగా చేశాడు.
ఎంత గొప్ప కార్యమండి, మన ఊహకు కూడా అందదు. మరి నేను కూడా ఈరోజు నేనేమి చేయలేను, నేను ఎందుకు పనికిరాను అనుకోవడం పక్కన పెట్టి, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు అసాధ్యాలని సాధ్యం చేయగల శక్తివంతుడు, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా జీవితంలో ప్రతిదీ నాకు సాధ్యం చేస్తాడు. దానికి కావాల్సిందేంటి? నమ్మకం. నమ్మండి, ఆయన నమ్మండి, గొప్ప కార్యాలు చూస్తారు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.